నగరంలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాప్సీ మార్గ్ దగ్గర సీసీ రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు బయటికి వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా షాపుల యజమానులు గిరాకీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. లక్షల్లో అద్దెలు చెల్లిస్తూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామంటూ దుకాణాల యజమానులు లబోదిబోమంటున్నారు. పనులు పూర్తి చేస్తారా చేయరా అంటూ స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండే మన బస్తీ వెనకాల బస్తీ ముంగడ లేన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మన ఈ లేన్లో డైలీ ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 to 1500 వెహికల్స్ పొద్దు నుంచి రాత్రి దాకా మూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ దో మన దగ్గరే అది మన క్రిమినల్ కోర్ట్ ఉంది, వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అంటే ఏదైనా పని మనం చేతిలో తీసుకుంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్ది త్వరగా పూర్తి చేస్తే పబ్లిక్ కూడా ఇష్యూ అవ్వదు. దాని తర్వాత మన చేసే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇష్యూ అవ్వదు. ఎవరైనా ట్రావెలింగ్ చేయడానికి ఒక మనిషికి అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 1 kilometer. సో దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ టు ట్రావెల్ దిస్. సో నేనైతే ఏదైనా చేస్తే పూర్తి చేయండి. పూర్తి చేయాలంటే ఇప్పుడు మన అది లకడికా పుల్ లేని అంటారు. ఆ లకడికా పుల్ లేని నుంచి ఇక్కడ రోడ్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, సగం మధ్య నుంచి మన మస్జిద్ నుంచి కొద్ది ముంగట చేసారు. మళ్ళీ మస్జిద్ కంప్లీట్ అవ్వగానే ఇది మన గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి ఇది మన పేపర్ రోడ్ దగ్గర దాకా చేసారు. దాంతో ఏమవుతుంది ఇబ్బంది, ఇప్పుడు అది కూడా పని పూర్తి అవుతుంది, ఇది కూడా పని పూర్తి అవుతుంది. అది లైన్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది మన రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసే వాళ్ళు అదే ఒక రిక్వెస్ట్ చేస్తే మొత్తం పూర్తి చేయండి. ఫ్యాప్సీ మార్గ్ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తోన్న పురోగతి ఏమాత్రం లేకపోవడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా నానా అవస్థలు పడుతున్నారు. నత్తనడకన సాగుతున్న ఈ పనుల కారణంగా ఫ్యాప్సీ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే మార్గం గుండా ప్రయాణించే న్యాయవాదులు, స్థానికులు సైతం నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కనే ఉన్న షాప్ ఓనర్స్ కూడా నష్టాలు వస్తున్నాయని, ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, కానీ ఇలా పనులు ఆలస్యం చేస్తే తమకు ఇబ్బందిగా ఉందని షాప్ ఓనర్స్ చెబుతున్నారు. మరోవైపు అటువైపుగా వెళ్లే వాహనాలు కూడా తిరిగి కిలోమీటర్ దూరం నుండి వెళ్లాల్సి వస్తోంది. చేస్తే పూర్తిగా పనులు చేయండని, ఇలా నెలలుగా పనులు నిలిపివేయడం తమకు ఇబ్బందిగా ఉందని స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు. ఈ మార్గంలో పాఠశాలలు, కళాశాలలు కూడా ఉండడంతో విద్యార్థులు, మహిళలు నానావస్థలు పడుతూ ఉన్నారు. వారి అవస్థలు వర్ణాతీతంగా మారాయి. ఒకవైపు నుంచి రోడ్డు పనులు పూర్తి చేసుకుని వచ్చి మరోవైపు పనులు ప్రారంభించుంటే ఈ సమస్య వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నత్తనడకన సాగుతున్న పనులను వెంటనే పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వెళ్ళే దారిలో మొదలుపెట్టిన సీసీ రోడ్డు పనులు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో స్థానికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఒకవైపుగా రోడ్డు పనులు మొదలుపెట్టి అది పూర్తయిన తర్వాత మరోవైపు మొదలుపెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నత్తనడక సాగుతున్న ఈ రోడ్డు పనులను పూర్తి చేసి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.